హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనము మన స్టోర్లో వచ్చిన ఆర్గంజా ఫ్యాబ్రిక్ చూద్దామండి. ఆర్గంజాలో మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఫ్రాక్స్కి కానీ లెహంగాస్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఫ్యాబ్రిక్ అయితే 350 రూపీస్ మీటర్ అండి. మంచి ఆర్గంజా మీద టోటల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. మనకి మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా స్టాక్ వచ్చిందండి. ఏ కలర్ అయినా బాగుంటుందండి. బ్లాక్ ఎంత బాగుంది చూడండి. 350 మాత్రమే మీటర్ అండి. నేను చెప్తున్నాను, బై మిస్టేక్ కింద డిస్ప్లే చేయకపోతే కొంచెం వీడియో వింటే మీకు వీడియోలో ప్రైస్ అయితే చెప్తున్నానండి మ్యాక్సిమము. కాకపోతే స్టిచ్డ్ అవుట్ఫిట్ మేము చెప్పలేము. సమ్ టైమ్స్ హైట్ని బట్టి లేదంటే డిజైన్ బట్టి డిఫరెంట్ కాస్ట్ అయితే అవుతుంది. స్టిచ్డ్ అవుట్ఫిట్ అంటే మేము చెప్పలేము. స్టిచ్చింగ్ అయితే చెప్తున్నాను కదా, 1000 షార్ట్ ఫ్రాక్ స్టార్టింగ్, లాంగ్ ఫ్రాక్ 1500 స్టార్టింగ్. డిజైన్స్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఒకటి ప్రైస్ చెప్తే ఫిక్స్డ్ అయిపోతే మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఈ ప్రైస్ చెప్పారు కదా, మీరు మళ్ళీ ఇట్లా చెప్తున్నారు ఏంటంటే, మీ హైట్ని బట్టి మీ డిజైన్స్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ వచ్చేస్తుంది. నేను ఒకలాగా చెప్పి మళ్ళీ ఇంకొకలాగా తర్వాత చెప్తే బాగోదు. కాబట్టి నేను స్టిచ్డ్ అవుట్ఫిట్ ప్రైస్ అనేది చెప్పట్లేదు. చాలా మంది అడుగుతున్నారు, మీరు ప్రైస్ ఎందుకు చెప్పట్లేదు అనేసి. ఇదే రీజన్ అండి. లేకపోతే కస్టమర్ని బట్టి హై చేసేయాలి, కస్టమర్ని బట్టి తక్కువ పెట్టాలి అనేది ఏం లేదు. నేను ప్రతి కస్టమర్కి చెప్తున్నాను, నేను ప్రైజెస్ అనేది ఫిక్స్డే ఉంటుంది మా దగ్గర. ఏ కస్టమర్ వచ్చినా, అంటే ఇండియన్ కస్టమర్ కానీ యుఎస్ కస్టమర్ కానీ ఒకే ప్రైస్ రేంజ్. మా దగ్గర కుట్టించుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసు, నేను చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టాను. చాలా అంటే మరీ లీస్ట్ అని చెప్పను, అలా అని హై అని చెప్పను. నార్మల్గా మా రేంజ్లో, అంటే మాకు ఎంత పడుతుంది దాన్ని బట్టి చాలా తక్కువ మార్జిన్స్తోనే మేము పెడుతున్నాము. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నెమలి పింఛం కలర్ అంటారు కదా, ఆ కలరు. ప్రతి కలర్స్ చాలా బాగా వచ్చాయండి. ఇవి చూడండి, డార్క్ వైన్ కలర్. అన్నిటికీ కూడా వైట్ అయితే మాంటరీగా ఇలా వర్క్ అయితే వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది. సీక్వెన్ వచ్చింది, థ్రెడ్ వచ్చింది. ఒక ఫ్లవర్ వచ్చేసి ఇలా సెల్ఫ్ సీక్వెన్. యాక్చువల్గా ఇది రివర్స్లో ఉన్నట్టుంది చూడండి. ఇందులో సెల్ఫ్ సీక్వెన్ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అలా దీనికి డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది. ఇలాగా మంచి డిఫరెంట్ ఎంబ్రాయిడరీ వల్ల చూడండి, వైన్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది, పిల్లలకి అయితే ఇంకా బాగుంటుంది. లెహెంగాస్కి ఇప్పుడు పర్టికులర్గా దసరా వస్తుంది కాబట్టి అన్ని బార్డర్ లెహెంగాసే కాకుండా ఇలా డిఫరెంట్గా ఇలాంటి లెహెంగాస్ కూడా డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే క్రాప్ టాప్ స్టిచ్ చేసి రఫుల్ దుప్పటా వేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా పిల్లలకి. చూడండి, మెత్తగా కూడా ఉందండి, గుచ్చుకోవట్లేదు. మెయిన్ పిల్లలకి మనకి ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే గుచ్చుకోకుండా ఉండాలి అనేసి. మనం కొంతసేపు ఎక్కువ వేసుకున్న గుచ్చుకుంటే కూడా వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఇది గుచ్చుకునేలా కూడా లేదు. ఎక్కువ సీక్వెన్స్ లేదు కాబట్టి, థ్రెడ్ వర్క్తో ఉంది కాబట్టి మనకి ఏం గుచ్చుకోవట్లేదు. చాలా కంఫర్ట్గా ఉంటుంది వేసుకుంటే కూడా. వైట్ చూడండి ఎంత బాగుందో. బ్లౌజెస్కి యూజ్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు చాలా శారీస్ మీదకి వైట్ బ్లౌజెస్ ఎక్కువ యూజ్ అవుతున్నాయి కాబట్టి వైట్ అయితే మనము బ్లౌజెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి, ఏదైనా బ్లౌజెస్కి బాగుంటుందండి. ఇందులో కలర్స్ శారీని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 350 రూపీస్ అండి. సాఫ్ట్ ఆర్గంజా మీద థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్ వర్క్ వచ్చింది. సో దట్ ఈరోజు వీడియో ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.